ఎరిగెరిగి చెడితే ఓ మనిషికుండా, ఎరిగెరిగి చెడితే ఓ మనిషికుండా, పోతావు ప్రభువుకే పనికి రాకుండా, పోతావు ప్రభువుకే పనికి రాకుండా. కొండ మీద పాడాడండి ఆయన. అంటే ఎగిరెగిరి పడ్డది అనుకుంటే కొండ ఏం చేయబడితే చెయ్యి జారితే బళ్ళు మన పగిలిపోతే. మన దగ్గర పెద్ద ఆవిడ ఉన్నారు, అమ్మ మీ కాలాల్లో మట్టి కొండలు ఉన్నాయి కదా, మట్టి కొండ చెయ్యి జారితే ఏంటమ్మ దాని పరిస్థితి? కొండ పగిలిపోతే, కొండలో ఉన్న విలువైన నాటుకోడి మాంసము పాడైపోద్ది కదమ్మా. కాబట్టి ఈ లోకంలో మనము కూడా చేత తయారు చేయబడ్డాం. దేవుడు నేల మన్ను నుండి మనలను తీసి మంచి అవయవాలు చేసి నాసికా రంధ్రాలలో ఆయన జీవాయువు వదగా మనం ఏం చేయబడ్డాం? జీవించు ఆత్మయ్యం. ఈ జీవించు ఆత్మ అయిన ఈ నరుడు ఎరిగి 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 చెడితే పోతావు ప్రభువుకే పనికి రాకుండా అని. కొండ అనే పదం వచ్చింది లాస్ట్లో. అందుకే అంటాడు ఎరిగెరిగి చెడితే ఓ మనిషికుండా, ఎరిగెరిగి చెడితే ఓ మనిషికుండా, పోతావు ప్రభువుకే పనికి రాకుండా, పోతావు ప్రభువుకే పనికి రాకుండా. కాబట్టి మనము పరిశీలించుకోవాలి. మధ్యాహ్న కాల సమయంలో ఏమని పరిశీలించుకోవాలి? ప్రభువా, ఈ మట్టి ఘటమునైన నన్ను, పరమ కుమారువైన నీవు ఒక మంచి అవయవములు ఇచ్చి, మంచి ఆకృతి ఇచ్చి, అయ్యా నీవు నన్ను సజీవుడిగా క్షేమకరముగా నీ కృపలో నిలబెడితే, అయ్యా నేను నీకు పనికొచ్చేవాడిగా ఉన్నానా, పనికిరాని వాడిగా ఉన్నానా? పనికొచ్చేవాడిగా ఉంటే అయ్యా ఎంత ధన్యత నాయనా. ఒకవేళ పనికిరాని వాడిగా ఉన్నానా, ఇదిగో నీ వాక్యం నాతో తేటగా మాట్లాడుతుంది. తనకు తాను పరీక్షించుకొని అలాగున ఆ యొక్క రొట్టె రసంలో చేయి వేయాలి అని చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే మనకేం కలుగుతుంది అనుకున్నాం? దీవెన కలుగుద్ది. దేవుని మాట వింటే మనకు విశ్వాసం కలుగుద్ది. దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం కలుగుద్ది. దేవుని మాట వింటే మనకు జీవము కలుగుద్ది. దేవుని మాట వింటే మనకు మేలు కలుగుద్ది. ఒకానొక రోజున మనం పరలోకంలో ఆనందంతో ఉంటాం. అట్టి కృప దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.